హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన డీగో గార్షియా సైనిక స్థావరం చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. మొన్నటి వరకు బ్రిటన్ మారిషస్ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ మార్చారు. చాగోస్ దీవులను మారిషస్ కు అప్పగించడం అత్యంత తెలివి తక్కువ పని అంటూ బ్రిటన్ పై విరుచుకుపడ్డారు. ఈ పరిణామం ఇప్పుడు భారత్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. హిందూ మహాసముద్రం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఇక్కడ ఉన్న డిగో గార్షియా దీవిలో అమెరికాకు కీలకమైన నావిక బాంబర్ స్థావరాలు ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న వివాదానికి తెరదించుతూ చాగోస్ దీవులపై సార్వభౌమాధికారాన్ని మారిషస్ కు అప్పగించేందుకు బ్రిటన్ గత ఏడాది మే నెలలో ఒప్పందం చేసుకుంది. భారత్ ఈ ఒప్పందాన్ని తెర వెనక నుండి నడిపించింది. కానీ ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం ప్రక్రియను నీరుగార్చేలా ఉన్నాయి. మారిషస్తో ఉన్న సంబంధాల వల్ల చాగోస్ ప్రాంతంలో సర్వలైన్స్ అభివృద్ధి పనుల కోసం భారత గతంలోనే ఒప్పందం చేసుకుంది. ఈ దీవులపై మారిషస్ పట్టు సాధిస్తే అక్కడ భారత్ తన ఉనికిని చాటుకోవచ్చని భావించింది. అయితే ట్రంప్ అడ్డంకులు సృష్టిస్తే ఆ ఖాళీని చైనా భర్తీ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిగో గార్షియాను బ్రిటన్ వదులుకోవడం బలహీనతకు నిదర్శనమని, అందుకే తాను గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నానని ట్రంప్ ముడిపెడుతున్నారు. మారిషస్ కు $680 మిలియన్ ప్యాకేజీని ప్రకటించి అక్కడ శాటిలైట్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న భారత్ కు ట్రంప్ నిర్ణయం కోలుకోలేని దెబ్బ కానుంది. 99 ఏళ్ల లీజు ఒప్పందం ఉన్నప్పటికీ ట్రంప్ పవర్ పాలిటిక్స్ భారత్ అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.